విశాఖ రిషికొండలో నిర్మించిన భవనాలను పరిశీలించారు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఆయన మాట్లాడుతున్నారు లైవ్ లో. యొక్క ఎకరాలు టోటల్ ప్రాజెక్ట్ సైట్ ఏరియా ఇది అఫిషియల్ గా ఏదైతే మొత్తం ఈ డిపార్ట్మెంట్ సంబంధించి అధికారులు మొత్తం ఇచ్చిన అఫిషియల్ రిపోర్టు. దీంట్లో 9.8 ఎకరాలు దీంట్లో నిర్మాణాలు చేశామని చెప్పడం జరిగింది. మొత్తం దీంట్లో 7 బ్లాకులు. 7 బ్లాకుల్లో కూడా ఒకటి విజయనగర బ్లాకు, రెండోది కళింగ, అలాగే చోళ, పల్లవ, గజపతి, వెంగి, ఇట్లా ఈస్టర్న్ గంగ, మొత్తం ఇట్లా 7 బ్లాకులు కలిపి మొత్తం దీంట్లో నిర్మాణం చేశారు. దీంట్లో 7 బ్లాకుల కింద దీంట్లో ల్యాండ్స్కేపింగ్ ఎంత పెట్టారు ఇవన్నీ కూడా మనం గతంలో చెప్పుకున్నాం. దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే ఒక కొండ తొలిచేసినప్పుడు ఏదైతే పాత బిల్డింగ్ డిస్మాంటిల్ చేసినప్పుడు జనరల్గా సిస్టమ్ ఏంటంటే దాన్ని టెండర్లు పిలుస్తారు. ఎవరికైనా పిలుచుకొని దాన్ని డిస్మాంటిల్ చేసి ఆ మెటీరియల్ తీసుకెళ్ళి కొంత గవర్నమెంట్కి మళ్ళీ పే చేసే సిస్టమ్ కూడా ఉంటుంది. అలా కాకుండా దానికి ఏమీ లేకుండా ఒక వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయనకే మట్టి తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చుకునే విధంగా ఆ రోజు ఆ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఆ కూల్చివేత, లెవలింగు, మట్టి తవ్వకాలకి వీళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం 95 కోట్లు ఖర్చు పెట్టారు. అలాగే ల్యాండ్స్కేపింగ్కి 21 కోట్లు ఖర్చు అయింది. ఇట్లాగా ప్రతిదీ కూడా అంతకుముందు ఉన్న రిసార్ట్ ఏదైతే ఉందో అది సంవత్సరానికి 7 నుంచి 8 కోట్లు ఆదాయం ఇచ్చే రిసార్ట్ అది, ఆ హరిత రిసార్ట్. ఆ హరిత రిసార్ట్ని డిస్మాంటిల్ చేసి దీన్ని చేయడం జరిగింది. అలాగే 15 నెలల్లో మొత్తం పూర్తయ్యేలా 91 కోట్లతో 5 స్టార్ హోటల్ కడుతున్నామని చెప్పని ముందు చెప్పడం జరిగింది. చివరికి దాన్ని ఎవరికి ఏమీ తెలియకుండా చుట్టూ 20 అడుగుల ఎత్తులో బ్యారికేడ్లు పెట్టడం, కనీసం ఈ రోడ్డు పోయేవాళ్ళు కూడా చూడకుండా దానికి ఎప్పుడు పహరా పెట్టడం, మీడియా మిత్రులు కూడా ఎవరన్నా ఏంటి దీంట్లో ఏమన్నా చూద్దామని చెప్పని చేద్దామంటే వాళ్ళకు కూడా ఇవ్వకుండా దీన్ని చేయటం. ఇందాక చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని కూడా ఎప్పుడు కూడా ఈ ప్రాంతం చూద్దామంటే ఏమవుతుందో తెలుసుకుందాం, డెమోక్రసీలో ప్రతి ఒక్కరికి రైట్ ఉంది, ప్రభుత్వం అది నిర్మించేది, అటువంటిది అక్కడ ఏం చేస్తున్నారు ఎలా అవుతుందో తెలుసుకుందామంటే దాన్ని కూడా ఒప్పుకోకుండా ఏ విధంగా ఆ రోజు అరాచకం సృష్టించారో మనకి తెలుసు. ఈ గతంలో మనం చూసాం ఏదైతే ఈ దీంట్లో హైకోర్టుకు కొంతమంది మా త్రిబులారు రామకృష్ణరాజు కానీ వెలగపూడి కానీ చాలామంది దీని మీద కోర్టులో కూడా వెళ్తే కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చి ఎక్స్పోర్ట్ కమిటీ నియమిస్తే ఆ ఎక్స్పోర్ట్ కమిటీ కూడా దీని మీద నివేదిక ఇచ్చింది. ఇది అన్నీ కూడా వైలేషన్స్ ఉన్నాయి, ఎక్కడ అనుమతులు లేకుండా అనుమతులకి మించి నిర్మాణం చేస్తూ ఉన్నారు ఏం చెప్పారు. ఏమి ఇచ్చినా కూడా ఏ మాత్రం కూడా ఖాతరు చేయకుండా తాను అనుకున్న విధంగా పూర్తి చేశారు. అయితే అన్నీ ఆయన ఒకటి తెలిస్తే ఇది ఒకటి తెలిసింది. మరి మొన్న ఎలక్షన్స్లో ఒక ఘోరమైన తీర్పు ద్వారా మరి ఆయన కట్టుకున్న కళ్ళ సౌధం కళ్ళ ముందే కూలిపోతే మరి ఈ కళ్ళ సౌధంలో కనీసం కాలు పెట్టకుండా ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోవాల్సి వచ్చింది. కనీసం దీన్ని ఎలా ఉందో ఏంటో కూడా డ్రాయింగ్స్లో అలాగే ఈ వీడియోస్లో చూశాడు తప్ప ఫిజికల్గా దీన్ని చూసుకునే అదృష్టం కూడా ఆయనకు లేకుండా పోయింది. ఒకేసారి రాడిసన్ హోటల్లో మీటింగ్ పెట్టేటప్పుడు ఏరియల్ వ్యూ కొండపైన ఒకసారి హెలికాప్టర్ ద్వారా తిరిగి వెళ్ళాడు తప్ప ఇంకేం చేయలేకపోయాడు. ఏది ఏమైనా ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రలో విశాఖపట్నం ఎప్పుడు ప్రజలు గుర్తుకు పెట్టుకునే విధంగా ఇంత వివాదాస్పదం చేసిన ఈ నిర్మాణాన్ని ఏం చేయాలి ఏంటి అనేది కూడా ఈరోజు ప్రభుత్వం ముందున్న పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే దీన్ని 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని తయారు చేశారు. కానీ ఇదేదన్నా హోటల్ లాగేట్లాగా చేద్దామంటే అట్లా రూమ్స్ కూడా లేవు. కేవలం ఒక వాళ్ళు ఉండటానికి ఒక 2-3 బంగ్లాల్లో సపరేట్ ప్యాలెస్లు, మెయిన్ ఇదంతా ఫంక్షన్లకు సంబంధించి ఏదైనా రివ్యూ చేసుకోవడానికి కాన్ఫరెన్స్ మీటింగ్ హాల్స్, ఆయన ఛాంబర్లు ఎటువంటి తప్ప ఇంకొకటి లేదు. అంతగా అంతకుముందు ఏదైతే రిసార్టు హరిత రిసార్ట్ ఆదాయం వచ్చిందో అది కూడా డిస్మాంటిల్ చేసి ఆ ఆదాయం వచ్చేది కూడా లేదు. మరి దీన్ని ఏం చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి త్వరలో ఆయన విశాఖ పర్యటన కూడా ఉంటుంది. ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారిని స్వయంగా ఈ బిల్డింగ్ దగ్గర తీసుకొచ్చి మొత్తం ఈరోజు మనం ఎలాగైతే చూసామో ముఖ్యమంత్రి గారితో కూడా మొత్తం బిల్డింగ్ అంతా కూడా చూపించి ఆయన అభిప్రాయాల ప్రకారం దాన్ని ఏం చేయాలనేది కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. బట్ ఏదేమైనా సరే విశాఖపట్నం చరిత్రలో ఒక కైలాసగిరి లేకపోతే ఒక ఋషికొండ ఎలాంటి ఇంపార్టెంట్